హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బాటసారి యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ మాట్లాడుతానండి. ఈరోజు ఈ వీడియోలో మీకు సింగపూర్ నగర సందర్శన చేస్తూ ఈ దేశం గురించి, ఈ నగరం గురించి కొన్ని విశేషాలు అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఈ సింగపూర్ యొక్క నగర విశేషాలను మీకు తెలియజేస్తూ ఈ వీడియో కొనసాగుతుందండి. తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూసి ఈ సింగపూర్ దేశం మీద ఈ వీడియో మీద మీకు కలిగిన అభిప్రాయాన్ని తప్పనిసరిగా నా కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని ఆశిస్తూ ఈ వీడియో కొనసాగిస్తున్నానండి. రండి మరి వీడియోలోకి వెళ్దాం. సింగపూర్ దేశాన్ని 1819లో స్టాంఫోర్డ్ రాఫెల్స్ అనే ఆయన సందర్శించి సింగపూర్ దేశాన్ని నిర్మించడం జరిగిందండి. ఈ సింగపూర్ దేశానికి సహజ సిద్ధంగా కలిసి వచ్చినటువంటి తీర ప్రాంతమే ఈ దేశం యొక్క అభివృద్ధికి మూలం అని చెప్పొచ్చండి. ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఓడరేవు ఈ దేశ అభివృద్ధికి ప్రధాన వనరుగా ఉందండి. ఇక్కడ ఈ వాటర్ నుంచే ఈ దేశం అనేక రకాల వస్తువులను దిగుమతులు చేస్తూ ఈ వాటర్ నుంచి ఆదాయం అయితే సమకూర్చుకుంటుందండి. సింగపూర్లో భూభాగం చాలా తక్కువ అండి. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం భూభాగాన్ని ఎక్కడా వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకునే ప్రయత్నం చేస్తుందండి. ఇక్కడ వ్యవసాయ భూమి అయితే లేదండి. చాలామంది నన్ను సాగు భూములు ఉంటే చూడండి అని అన్నారు. అయితే ఇక్కడ సింగపూర్లో అవకాశమే లేదు. కారణం ఏంటంటే ఇక్కడ భూభాగం చాలా తక్కువ అండి. ఇక్కడ మనుషుల అవసరాల కంటే నివాసానికే భూభాగం చాలా తక్కువగా ఉందండి. ఈ నివాస భూభాగాన్ని కూడా వీళ్ళు ఈ సమస్యను అధిగమించడానికి సముద్రంలో కొంత భూభాగాన్ని కూడా వీళ్ళ సముద్రంలో కొంత భాగాన్ని కూడా ఇళ్ల నిర్మాణాలు చేపట్టారండి ఇక్కడ. అంతేకాదండి, ఇక్కడ భూమి కొరత సమస్యను అధిగమించడానికి హై రైజ్డ్ బిల్డింగ్స్ ఎక్కువగా కట్టారండి. సింగపూర్లో మనకి ఎక్కడ చూసినా కానీ కనీసం 20 అంతస్తుల పైనే కనిపిస్తాయండి బిల్డింగ్లు. 20 అంతస్తుల నుంచి 100 అంతస్తుల వరకు కూడా బిల్డింగ్స్ అయితే సింగపూర్ దేశం మొత్తం మీద అయితే మనకి కనిపిస్తూనే ఉంటాయండి. సింగపూర్ యొక్క అసలు పేరు టెమాసక్ అయితే కాలక్రమేణా సింగపూర్గాను మారిందండి. అయితే ఈ సింగపూర్ దేశం యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ అండి. అలాగే సింగపూర్ యొక్క ప్రస్తుత జనాభా సుమారుగా 60 లక్షలు ఉందండి. సింగపూర్ ప్రజలు అత్యంత దేశభక్తులని చెప్పొచ్చండి. సింగపూర్ నగరాన్ని శుభ్రంగా ఉంచడంలో ప్రజల యొక్క పాత్ర అమోఘమైనదండి. ఇక్కడ ప్రభుత్వమే కాదని ప్రజలు కూడా సింగపూర్ దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి నీట్నెస్కి అధిక ప్రాధాన్యత ఇస్తారండి. ఎక్కడా కూడా చెత్తది రోడ్డు మీద పడేయడానికి వీల్లేదు. అలాగే సింగపూర్ దేశంలో చట్టాలు చాలా కఠినంగా అమలు చేస్తారండి. చిన్న నేరాలకు కూడా శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఇక్కడ నేరం చేయాలంటే కనుక ప్రతి ఒక్కరూ భయపడతారండి. అంతే కదండి, సింగపూర్ ప్రజలు చాలా స్నేహశీలురు అని చెప్పొచ్చు. మనం ఎక్కడ కనిపించిన కొత్త వ్యక్తులైనా పాత వ్యక్తులైనా వారు తప్పకుండా మనల్ని విష్ చేస్తారని ఆ టైం ప్రకారంగా గుడ్ మార్నింగ్ అని, గుడ్ ఆఫ్టర్నూన్ అని, గుడ్ ఈవినింగ్ అని చక్కగా విష్ చేసి చక్కగా పలకరిస్తారు. నిజంగా సింగపూర్ ప్రజలైతే నిజంగా చాలా స్నేహశీలురండి. సింగపూర్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి, శారీరక దారుఢ్యానికి విపరీతంగా కృషి చేస్తుందండి. సింగపూర్లో ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైనటువంటి వ్యాయామ పరికరాలు కానీ, పార్కులు కానీ, జిమ్ములు కానీ ఇలాంటివన్నీ కూడా పబ్లిక్ ప్రదేశాల్లో అందుబాటులో ఉంచి వారి సమయాన్ని బట్టి వారు ఆ ఎక్సర్సైజులు, ఆ వ్యాయామాలు చేసుకోవడానికి అవసరమైనటువంటి సామాగ్రిని అయితే ప్రతి పార్కులోనూ, ప్రతి పబ్లిక్ ప్రదేశంలోనూ కూడా అందుబాటులో ఉంచుతుందండి. సింగపూర్ ప్రభుత్వం ప్రజల సౌకర్యం కోసం ఎంత ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతుందండి. దానికి ఉదాహరణ ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ ఫుట్పాత్ మీద ఉన్నటువంటి రూఫ్ అని చెప్పుకోవచ్చండి. సింగపూర్ దేశం మొత్తం ఎక్కడికి తిరిగినా సరే ఫుట్పాత్ మీద అయితే ఈ చలవ పందులు వేసి ఉంటాయండి. దీనివల్ల ప్రజలు ఎండకి వానకి తడవకూడదన్నది ప్రభుత్వ ఉద్దేశం అండి. సింగపూర్ ప్రభుత్వం ప్రకృతి సమతుల్యతను కాపాడటం కోసం అడవుల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ అడవుల్లో నివసించే జంతువుల సంరక్షణ కోసమే విపరీతంగా కృషి చేస్తూ ఉంటుందండి. దానికి సజీవ సాక్ష్యంగా మనకి కనిపిస్తున్నటువంటి ఈ ఈకోలింక్ బ్రిడ్జ్ గురించి చెప్పుకోవాలండి. ఈ ఈకోలింక్ బ్రిడ్జ్ అనేది సింగపూర్ ప్రభుత్వం జంతువుల సంచారం కోసం నిర్మించినటువంటి బ్రిడ్జ్ అండి ఇది. ఎందుకంటే సింగపూర్లో అటవీ ప్రాంతం బాగా ఎక్కువ. ఈ అడవిలో ఈ నగరం నిర్మించడం వల్ల రవాణా సౌకర్యం కోసం అనేక రకాల చెట్లని కొట్టేసి ఇక్కడ రోడ్లు, రహదారులు నిర్మించడం జరిగిందండి. అయితే ప్రభుత్వం నిర్మించిన ఈ రహదారుల్లో ప్రయాణించే వాహనాల కింద నలిగిపోయి జంతువులు తమ ప్రాణాలను కోల్పోతుండడంతో ప్రభుత్వం ఆలోచించి జంతువుల్లో సంచారానికి ఎటువంటి ఇబ్బంది రాకూడదని ఒక అడవి నుంచి 2 అడవులకి రోడ్డు మార్గం పైనుంచి జంతువుల సంచారం కోసమే నిర్మించినటువంటి బ్రిడ్జ్ అనండి ఇది, ఈ ఈకోలింక్ బ్రిడ్జ్ అనేది.
ఆ విధంగా సింగపూర్ ప్రభుత్వం జంతువుల సంచారం కోసం ఈ బ్రిడ్జ్ నిర్మించి జంతువుల సంరక్షణ కోసం పాటుపడిందని చెప్పొచ్చండి. సింగపూర్లో నేషనల్ హైవే ఇది. ఈ హైవే అయితే చాలా పరిశుభ్రంగాను చాలా స్మూత్గాను ఉంటుంది. ట్రాఫిక్ అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎటువైపు నుంచి ఎవరు వచ్చినా కానీ మనకి విజిబిలిటీ కూడా ఉంది. మధ్యలో అయితే చెట్లు కూడా ఉన్నాయి. చెట్లు ఉన్నా కానీ విజిబిలిటీ బాగుంది. ఆ చెట్లు బాగా మహావృక్షాలు అయిపోవటం వల్ల అవతల వెళ్ళే వాహనాలు, యువతల నుంచి వెళ్ళే వాహనాలు అన్నీ మనకి విజిబిలిటీ అయితే బాగుంటుంది. ఎక్కడికక్కడ పైనుంచి కూడా ఓవర్ బ్రిడ్జెస్, ఫ్లైఓవర్స్ అయితే ఎక్కడికక్కడ ఉన్నాయి. అలాగే టోల్ గేట్లు కూడా ఉన్నాయి. చూస్తారు కదా, వచ్చేది ఈఆర్పి అంటారు దాన్ని, టోల్ గేట్ అది. ఈ టోల్ గేట్ కూడా మనకి ఎక్కడ ఆగక్కర్లేదు, ఆటో పే అయిపోతుంది. మన ఇక్కడ కారుకు ఉన్నటువంటి స్కానర్ ఒక ట్యాగ్ ఉంటుంది. ఆ ట్యాగ్ని అవి స్కాన్ చేసుకుంటే చూస్తున్నారు కదా, అవన్నీ కూడా స్కానర్స్ పైన చూస్తున్నారు కదా, అదిగో ఇవన్నీ ఆటో కట్ అయిపోతాయి. సింగపూర్ దేశం ఆధునిక టెక్నాలజీని అత్యద్భుతంగా వాడుకుంటుందండి. దానికి ఉదాహరణ చెప్పాలంటే మనకి సింగపూర్ దేశంలో ఎక్కడ మనకి రోడ్ల మీద పనిగట్టుకుని కానిస్టేబుల్స్, పోలీసులు అయితే కనపడరండి. ఎప్పుడో కానీ కనిపించరు. కానిస్టేబుల్స్ రోడ్డు మీద నిలబడే అవసరమే ఉండదు అక్కడ. ఇక్కడ మొత్తం ట్రాఫిక్ కంట్రోల్ అంతా సీసీ కెమెరాల ద్వారా కంట్రోల్ రూమ్లో నుంచే ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తారు. అలాగా ఆధునిక టెక్నాలజీని సింగపూర్ బాగా ఉపయోగించుకుని దేశ అభివృద్ధిలో ఆ టెక్నాలజీని కూడా భాగస్వామ్యం చేస్తుంది. ప్రస్తుతం మేమైతే లిటిల్ ఇండియా ప్రాంతంలో కొంత షాపింగ్ పని ఉండి రావడం జరిగిందండి. లిటిల్ ఇండియా ప్రాంతం ఎలా ఉందో ఏంటో కూడా మీకు కూడా చూపిస్తాను, రండి. చూస్తున్నారు కదా, ఇదే లిటిల్ ఇండియాకి వెళ్ళే దారి. లిటిల్ ఇండియాకి అయితే వెళ్దామని మేము బయలుదేరడం జరిగింది. లిటిల్ ఇండియాలో కొంచెం షాపింగ్ చేసుకుందామని, ఇక్కడ భోజనం చేద్దామని కూడా వెళ్తున్నాం హోటల్లో. చూస్తున్నారు కదా సిటీ ఎలా ఉందో, బాగా కనిపిస్తుంది కదా. ఇక్కడి నుంచి బాగా వైడన్గా ఉన్నాయి రోడ్లు అవిని. అక్కడ బస్ స్టాప్ ఎక్కడికక్కడ చాలా షెల్టర్ తోటి చాలా నీట్గా ఉంటాయి. రోడ్లు అవి కూడా చాలా పరిశుభ్రంగా ఉన్నాయి. బిల్డింగ్స్ అవి కూడా టవర్స్ చూడడానికి కనువిందుగా కనిపిస్తాయి. ఎక్కడికక్కడ గార్డెన్స్ కానీ, రోడ్డు పక్కన పార్కులు కానీ, చెట్లు కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ మెయిన్గా పరిశుభ్రతకి అధిక ప్రాధాన్యత ఇస్తారు. అన్నీ కూడా చాలా నీట్గా ఉంచుతారు. ఏదో బిల్డింగ్లు కట్టి వదిలేయటం కాకుండా అద్దాలు కానీ, గ్లాసెస్ కానీ అన్నీ మెయింటైన్ చేస్తారు. చక్కగా క్లీన్ చేసి ఎటువంటి మరకలు, గీతలు అవి లేకుండా చూసేవాళ్ళు కూడా పరిశుభ్రంగా ఉండేలాగా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి బిల్డింగ్ కూడా అంతర్జాతీయ స్థాయిలో మెయింటైన్ చేస్తారు. కాబట్టి సింగపూరు నీట్నెస్కి బాగా పేరు పొందింది. మనకి ఇండియాలో బాగా చెప్పుకుంటారు సింగపూర్ గురించి. లిటిల్ ఇండియాకి రీచ్ అయ్యాం. దీపావళికి ఏర్పాటు చేసినటువంటి వెల్కమ్ బోర్డ్స్ అవినండి ఇంకా అలాగే ఉన్నాయి. దీపావళి ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని అక్కడ బోర్డు అయితే ఉంది, చూడొచ్చు మనం. ఇదేనండి లిటిల్ ఇండియా అంటే. ఈ లిటిల్ ఇండియాలో బాగా ఫేమస్ ఇది ఒక ప్రాంతం. ఇక సింగపూర్లో లిటిల్ ఇండియా అనేది ఒక ప్రాంతం. ఇక్కడ బాగా ఇండియన్ స్టోర్స్, ఇండియన్ పీపుల్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ అవి కూడా బాగా ఉంటాయి. అలాగే తెలుగు వాళ్ళు బాగా వచ్చి ఇక్కడ షాపింగ్ చేస్తారు. ఇది ఒక చెప్పాలంటే సింగపూర్లోనే ఒక పురాతనమైన ప్రాంతం అండి. మొదట్లో సింగపూర్ ఏర్పడినప్పుడు ఉన్నటువంటి ప్రాంతం అయ్యి ఉండొచ్చు మేబీ. చూస్తున్నారు కదా, ఇళ్ళు అవి కూడా ఇంకా పాతకాల పద్ధతిలోనే మనకి కనిపిస్తాయి. ఇక్కడ పెద్ద టవర్లు అవి కూడా తక్కువగా కనిపిస్తాయి మెయిన్ రోడ్లో అయితే. ఇప్పుడిప్పుడే మార్పు అయితే వచ్చింది. కొంచెం పక్కన కూడా పెద్ద పెద్ద టవర్లో బిల్డింగ్లతో అయితే ఈ లిటిల్ ఇండియాని డెవలప్ చేస్తున్నారు బాగానే. అయితే కొన్ని హెరిటేజ్ బిల్డింగ్స్ అయితే ఇంకా అలాగే ఉన్నాయి. అవైతే అప్పటికే మార్చరు. కానీ ఇక్కడ లిటిల్ ఇండియాలో షాపింగ్ చేయటం, ఇక్కడ తిరగటం అనేది ఒక మంచి అనుభూతి మనకి. ఇక్కడికి ఎప్పుడైనా వస్తే అంత ఇండియన్సే కనిపిస్తారు, అంత తెలుగు వాళ్ళే కనిపించినట్టుగా అనిపిస్తుంది మనకి. తెలుగు తమిళియన్స్ బాగా ఉంటారు. ఎందుకంటే తమిళ వాళ్ళు సింగపూర్ ఏర్పడినప్పటి నుంచి వాళ్ళు ఇక్కడికి వలస అప్పుడే అంతకంటే ముందే ప్రారంభమైంది. సింగపూర్ వాళ్ళు అయితే బాగా చాలా ఎక్కువ మంది కనిపిస్తారు మనకి. ఏ పక్కకి వెళ్ళినా కానీ తెలుగు వాళ్ళు, తెలుగు రెస్టారెంట్లు, తెలుగు పేర్లతోటి షాపులు, రెస్టారెంట్లు కూడా మనం కనిపించడం చూడొచ్చు మనం. చూస్తున్నారు కదా, ఇది ఒక మసీద్, మాస్క్ అంటే ముస్లిమ్స్ ప్రార్థనా స్థలం ఇది.
అదండి, సింగపూర్ గురించి నేను తెలుసుకున్న విషయాలు మీతో షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరొకసారి మరొక వీడియోలో మరికొన్ని విశేషాలు అయితే సింగపూర్ గురించి తెలుసుకుందామండి. ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా నుండి మరిన్ని సింగపూర్ దేశానికి సంబంధించిన వీడియోలు త్వరలోనే రాబోతున్నాయండి. మీ బంధుమిత్రులందరికీ తెలియజేసి నన్ను ఆదరిస్తారని, నా ఛానల్ ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నానండి. ఉంటానండి. బై అండి. జై హింద్.